వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఏంటి బుల్లి బుల్లి పాప కనిపించేస్తుంది అని అనుకుంటున్నారా? చిట్టి తల్లి పుట్టి 9 days అయిందనమాట. బారసాల ఫంక్షన్కి అయితే వచ్చాము. అది కూడా తాడేపల్లిగూడెం, నెగిటివ్ ప్లేస్ అనమాట. నేనైతే తాడేపల్లిగూడెంలోనే పుట్టాను. సో ఇది ఎవరి ఇల్లు అని అంటే మా మాయ వాళ్ళ ఇల్లు, అంటే మా మావయ్య వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇప్పుడు ఫంక్షన్ ఎవరిది అని అంటే కనుక పాప బారసాలు కాబట్టి వచ్చాము. మా వదిన వాళ్ళ అమ్మాయిది. అంటే వదిన అని నేను ఎప్పుడు పిలవలేదు, నాకు సంగీత అక్క అని అలవాటు అనమాట. సో నేను కూడా ఈ వీడియోలో కూడా అక్క అనే చెప్తాను, మీరే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. సో బారసాల కాబట్టి మేము వచ్చామన్నమాట. మార్నింగే బస్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ మా అక్క వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు అనమాట. వాళ్ళు ఫస్ట్ ఉయ్యాలలో శనకాల పుత్రం అయితే వేశారు. ఫస్ట్ అదైతే వెయ్యాలంట. అది వేసి దానికి బొట్లు అవి పెట్టి అక్షింతలు అవి వేసి ఊపాలి. ఒక 3-4 times అయితే ఊపాలంట అలాగా. సో మొత్తం అందరూ అలా వేసిన తర్వాత అప్పుడు పాపనైతే దాంట్లో వేస్తారు. సో ఇది 9th day అనమాట. బారసాల అంటే మాలో 9th day అయితే ఉంటుంది అనమాట. చాలామందికి 9th day ఉంటుంది, 11th day ఉంటుంది, 21st day ఉంటుంది. సో అలా ఉంటుంది. సో మాకు 9th day. ఆ 9th day కూడా ఏమన్నా అమావాస్య అలాంటివి ఏమన్నా వస్తే కొంచెం బ్యాక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. లేకపోతే ఏమీ అడ్డు లేదు అని అంటే కనుక 9th day. అండ్ సంగీతక్క అని చెప్తుంది ఎవరు అని అనుకుంటే ఇదిగోండి వీళ్ళిద్దరు కపుల్సే అనమాట. సో ఆ చిట్టి తల్లి వీళ్ళిద్దరికి పుట్టిన తల్లి అనమాట. సో ఇది మా అమ్మ అండ్ ఇంకో అత్త అనమాట. నేను అత్త అని పిలను, అక్క అని పిలుస్తాను. సో కొంచెం వరుసలు చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యినయే కదా, ఎవరైనా పిలుస్తారు. సో ఇప్పుడు కూడా మా సంగీతక్కని అక్క అంటాను, అన్నయ్యని అన్నయ్య అని అంటాను. అన్నయ్య వదిన అని అయితే పిలవను, ఎందుకంటే నాకు అలా అలవాటు అయిపోయింది. సో ఇది మా అమ్మమ్మ అనమాట. అమ్మమ్మ గారు కూడా వేసేసారు. మొత్తం అందరూ అలా లైన్గా వచ్చి అక్షింతలు అవి వేస్తున్నారు. సాధ్వి తెగ తిరిగేసింది, బాగా ఆడేసింది అనమాట. ఎంతలా ఆడిందంటే అసలు ఆ రోజు ఇంకా దాన్ని వదిలేసాను నేను. నాకు ఫ్రీగా ఉంది నిజం చెప్పాలంటే, ఎప్పుడు నాతోనే ఉంటుంది కదా. సో అలా వెళ్ళిపోతే అమ్మయ్య అని అనిపించింది అనమాట. సో అలా శనకాల పత్రం వేసి మొత్తం అందరు తిప్పుతారనమాట. అలా ఊపుతూ ఉంటారు. ఆఫ్టర్ దట్ మనం పాపనైతే వెయ్యాలి. ఫస్ట్ వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు అయితే వేస్తున్నారు. వాళ్ళ పెద్దవాళ్ళు కదా, సో పెద్దవాళ్ళు ఆశీస్సులతో మంచిగా అయితే వేస్తున్నారు. అండ్ పేరు పెట్టడం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి పెడుతూ ఉంటారు. అంటే మనకి వీలుని బట్టి పెడుతూ ఉంటారు. 9th day పెడతారు, 11th day పెడతారు, లేదా 21 day, లేదా 3rd monthలో కూడా పెడతారు. ఒకవేళ 6 months కూడా పెడతారు చాలామంది అయితే. బట్ ఇక్కడ వచ్చేసి పేరు కూడా 9th dayనే పెట్టేశారు. అలాగే మా పాపకి, అక్క వాళ్ళ పాపలకి, బాబుకి కూడా 9th dayనే పెట్టేశామన్నమాట. సో ఇలాగా 9th day అనేది అక్క వాళ్ళ బాబుకి 11th అనుకుంటా, మేబీ సరిగ్గా గుర్తులేదు, ఐడియా లేదు. సో ఇలా వేసేసిన తర్వాత, పాపను వేసిన తర్వాత అందరూ అక్షింతలు వేయడానికి వస్తున్నారు. సో అందరూ అక్షింతలు వేసేసిన తర్వాత పాప నేమ్ రివీల్ చేశారనమాట. పాప నేమ్ కూడా చాలా బాగుంది, మోడర్న్గా కూడా ఉంది. ఎప్పుడు నేనైతే మాలో వినలేదు. సో మీరందరూ కూడా నచ్చితే చెప్పండి. అలాగే వాళ్ళ పాప నేమ్ వాళ్ళ వాయిస్తోనే వింటే బాగుంటుంది కదా. సో అందుకే నేను వాళ్ళ వాయిస్తోనే పెట్టాను అనమాట వాళ్ళ పాప నేము. సో ఇప్పుడు వాళ్ళ పాప నేము వాళ్ళే చెప్పుకుంటారు, మనం అందరం వినేద్దాం. వాళ్ళైతే ఫోటోకి అవి ఇవి పోజెస్ అని ఇచ్చేసి అండ్ పాపకి ఫస్ట్ పాప నేమ్ చెప్పేసి ఆఫ్టర్ దట్ మనకి చెప్తారంట. సో ఫస్ట్ అయితే పాపకి చెప్పేస్తున్నారు. మంచిగా ఉంది, పేరైతే చాలా బాగుంది. అండ్ వాళ్ళ డాడీ ఆ పేరుతో కొంచెం ఒక డెకరేషన్ కూడా చేశారు. అది కూడా నేను వీడియో లాస్ట్లో అయితే చూపించేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. మరి వాళ్ళ పాపనేమో వాళ్ళే చెప్తారు. చిరంజీవి నా కూతురు పేరు మేఘశ్రీ. సో చూసారు కదా, మేఘశ్రీ అనమాట. రెండో ఘా అనమాట, ఒత్తు ఘా. సో మేఘశ్రీ చాలా బాగుంది పేరైతే. అండ్ వాళ్ళ డాడీ నేను ఒకటి చేశారు అని చెప్పాను కదా, అదేనండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, నా పేరు మేఘశ్రీ అని రాశారు. సో అలా చిన్న డెకరేటివ్ ఐటమ్ అయితే వాళ్ళ డాడీ తన కోసం మంచిగా చేశారనమాట. అది బాగా అనిపించింది. అండ్ డెకరేషన్ కూడా కొంచెం బెలూన్స్తో అవి చాలా బాగుంది కదా, సింపుల్గా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది.
సో నాన్ వెజ్ వెజ్ ఇంక మొత్తం కుమ్మేసామన్నమాట. అదంతా తీయడం అయితే అవ్వలేదు, మొత్తం తీసుంటే ఇంకా బాగుండేది. నేను ఎక్కడి వరకు తీసానంటే మీకు బోర్ కొట్టకుండా ఉండాలి అని చెప్పి జస్ట్ ఉయ్యాల ఫంక్షన్ వరకే తీసాను. అండ్ అటు ఇటు మారుతూ ఉన్నామన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరు వెళ్తూ ఉంటే ఒక్కొక్కరు వీడియో తీస్తూ ఉన్నాం కదా. సో హెల్పింగ్ అనమాట, ఒకళ్ళు వీడియో తీసినప్పుడు ఒకళ్ళు పట్టుకోవడం అలాగా. అండ్ నేను కూడా వెళ్ళాను. నేను వెళ్తున్నప్పుడు మా అమ్మగారు పట్టుకున్నారనమాట, వీడియో తీశారు మా అమ్మ. సో అలాగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి. అండ్ అమ్మ కూడా పాపకి పేరు చెప్తుంది చెవులో, మేఘశ్రీ అని చెప్పి. సో అందరూ అలాగే వచ్చి అక్షింతలు అవి వేసి గిఫ్ట్స్ ఏమైనా తెస్తే గిఫ్ట్స్ ఇచ్చేసి, సో అలా అయితే మొత్తానికి ఫంక్షన్ జరిగిపోయిందనమాట. అండ్ అమ్మ అయిపోయిన తర్వాత అండ్ మా కోటక్క అంటే నాకు అత్త అవుతుంది, నేను ఇందాక చెప్పాను కదా అక్క అని పిలుస్తా అని. సో కోటక్క కూడా వేసేస్తున్నారనమాట. సో అక్షింతలు అవి వేసేసి పేరు అది చెప్తున్నారు. సో అందరూ కూడా వచ్చి చెవులో పేరు చెప్పి అక్షింతలు వేసి ఏమైనా గిఫ్ట్స్ ఉంటే ఇచ్చేసి వెళ్తున్నారనమాట. అండ్ వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నేనైతే లాస్ట్లో వెళ్ళాను, ఎందుకంటే అప్పటి వరకు వీడియో తీస్తూ ఉన్నానమాట. సో అందుకని చెప్పి నేను లాస్ట్లో అయితే వెళ్ళాను. చాలా బాగా అనిపించింది నాకు. మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో. అండ్ పేరు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ పిల్లలకి ఏమన్నా పేర్లు కావాలి అని అంటే ఏ అక్షరంతో కావాలి అని మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా చిన్న సజెషన్స్ అయితే ఇస్తాను. ఎందుకు ఇలా ఉంటుంది అంటే మా సంగీతకు కూడా అది ఒక పెట్టిందనమాట, మా మే అలా మీ అలాంటివి ఒక 5 పెట్టి నా పేర్లు ఏమన్నా ఉంటే చెప్పు అని చెప్పేసి పెట్టిందనమాట, నాకు మెసేజ్ పెట్టింది. సో నేను కొన్ని పేర్లు అయితే సెలెక్ట్ చేసి ఇచ్చాను, అలాగే వాళ్ళు కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకున్నారు. అలాగా మొత్తానికి ఒక్కటేస్తే సెలెక్ట్ చేశారనమాట, మేఘశ్రీ. చాలా బాగుంది. నేనైతే మేఘశ్రీ అనేది ఎప్పుడు వినలేదు. మా అక్క అన్నదన్నమాట, ఓల్డ్ నేమే ఏమీ న్యూ నేమ్ అయితే కాదు అని అన్నది, అంటే మా సంగీత అక్క. బట్ నేనేమన్నానంటే సంగీత అక్కతో, లేదు ఈ నేమ్ అసలు నేను ఎప్పుడు వినలేదు, బాగుంది అని చెప్పాను. నాకైతే అలాగే అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. ఎప్పుడు నేనైతే వినలేదు నేమ్. సో మీరు ఎవరైనా విన్నారా మేఘశ్రీ అనే నేమ్? చాలా బాగుంది కదా. సో మీలో కూడా ఎవరికన్నా మాతో కానీ మీతో కానీ అలా ఏమన్నా వస్తే మేఘశ్రీ అని మీరు కూడా నచ్చితే కనుక పెట్టుకోవచ్చు కంపల్సరీగా, నో అబ్జెక్షన్స్ అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మొత్తం అందరూ వచ్చి అక్షింతలు అవి వేశారు. అండ్ వీళ్ళు చాలా హెల్ప్ చేశారు మా బావకి. ఆ డెకరేషన్, ఆ బెలూన్స్ అవి వాళ్ళే ఊది వాళ్ళే కట్టి డెకరేషన్ అదంతా వాళ్ళే చేశారనమాట. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్పింగ్ నేచర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ హెల్ప్ చేస్తే వాళ్ళ ఫంక్షన్స్కి వీళ్ళు హెల్ప్ చేయడం అలా బాగుంటుంది. ఫ్రెండ్స్ బాండింగ్ నిజంగానే బాగుంటుంది అసలు. సో మొత్తానికైతే అందరూ వచ్చేసారు. అండ్ మా సంగీతక్క వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అత్తగారింటి ఫ్యామిలీ వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు, దానివల్ల వాళ్ళు వీడియోలో లేరు. నార్మల్గా అయితే ఇదంతా మొత్తం మా మాయల ఫ్యామిలీ అనమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టాటా.